రేవంత్ ఓ పిరికి ముఖ్యమంత్రి. తెలంగాణ తల్లి విగ్రహంపై గెజిట్ ఇవ్వడం దారుణం. భర భారతమాతపై బ్రిటిష్ వాళ్ళు కూడా గెజిట్ ఇవ్వలే. ఊరూర తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి తీరుతాం. ఆడబిడ్డల పండుగలపై ఆంబోతులను వదిలారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై చర్చించేందుకు నేడు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచేసింది, వాగ్దాటి పెంచేసింది, కార్యక్రమాలు పెంచేసింది. ఆ సమస్యల మీద పోరాటంలో కూడా ఆ వేగాన్ని కూడా పెంచినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి మాట అన్నది. భారతమాత రూపం మీద కావచ్చు, భారతమాత విగ్రహం మీద కావచ్చు, ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏనాడు ఇంత కక్ష సాధింపు చర్య పాల్పల్లే. కానీ ఈ విగ్రహాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టడం నీకు ఎవడిచ్చిండ హక్కు? ఓ గెజిట్ తేవడం ఏంది? ఓ జీవో పాస్ చేయడం ఏంది? ఆ విగ్రహాన్ని, ఆ రూపాన్ని విమర్శిస్తే కేసులు పెడతానంటావా? అంత ఉన్మాదపు చర్యలు ఎందుకు అనేది కవిత మాట. ఇక ఆడబిడ్డల పండుగ పైన రేవంత్ రెడ్డి గారిని ఆంబోతులెక్క ఎట్లా వదిలినాం అనేది కూడా ఆమె సూటిగా నిన్న అడిగింది. ఇక మొత్తానికి ఒక్కొక్కటిగా కవిత ముందుకు పోతున్నది. కేటీఆర్ అరెస్ట్ అవుతుంది అనేది ఒక స్పష్టమైన సమాచారం. కవితకు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలకు అందరికీ ఉన్నది. కాబట్టి కవిత ఫేస్ ద్వారా ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. ఆ క్రమంలోనే ఏ ఒక్క సమస్యను విడిచిపెట్టకుండా, ఏ ఒక్క వేదికను విడిచిపెట్టకుండా ప్రస్తుతం కవిత ముందుకు పోయే ప్రయత్నంలో ఉన్నది. నిజానికి కూడా కవిత చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది. సమస్యల మీద చాలా బలంగా కూడా తన గళాన్ని వినిపిస్తున్నది.